లభించలేదు, ఎవ్వరు కూడా పట్టించుకోలేదు. చివరికి విధి లేక మరి కోర్టును ఆశ్రయించిన విద్యార్థులకి నిరుద్యోగులకి ఇవాళ కోర్టు ఒక శుభవార్త చెప్పింది. ఎస్, మీరు చెప్పేది కరెక్టే, ఏదో లోటుపాట్లు ఖచ్చితంగా జరిగినాయి ఈ పరీక్ష నిర్వహణలో, ఈ పరీక్షను రద్దు చేయండి లేదా రీవాల్యుయేషన్ చేయండి అని 8 నెలల లోపల ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు ఆదేశించడం జరిగింది. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నా, బేసిజానికి పోకండి, అనవసరపు హడావుడి చేయకండి, పిల్లల బాధ వినండి. ఎందుకంటే వాళ్ళు ఏండ్ల తరబడి ప్రిపేర్ అయినారు, వాళ్ళ ఓట్లతోనే మీరు గెలిచినారు, వాళ్ళ కష్టంతోనే ఇలా మీరు గద్దెనెక్కి కూర్చున్నారు. వాళ్ళకు అన్యాయం చేయకండి, వాళ్ళను ఏదో రాజకీయ రంగు పులిమి వాళ్ళని ఇలా అడ్డం పెట్టుకొని గలీజ్ రాజకీయం చేయొద్దని చెప్పి నేను కోరుతా ఉన్నా. కోర్టు చెప్తా ఉంది, మేము చెప్పట్లేదు, స్పష్టంగా చెప్పింది పరీక్షను రద్దు చేయమని. మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం భారత రాష్ట్ర సమితి తరఫున. నేను పిల్లలతో ఇప్పటిదాకా మాట్లాడినాను, మీరు ఏమనుకుంటున్నారు కోర్టు తీర్పు వచ్చిన నేపథ్యంలో ఏం కావాలి అని అడిగాను. వాళ్ళు 3-4 విషయాలు చెప్పారు, అదే మా పార్టీ తరఫున నేను కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా. మొట్టమొదటిది ఖచ్చితంగా తిరిగి గ్రూప్ 1 పరీక్షను, ఎందుకంటే ఒకసారి వాల్యుయేషన్లో తప్పు జరిగింది అన్న తర్వాత మళ్ళీ తిరిగి వాల్యుయేషన్ చేయించినా నమ్మకం కుదరదు పిల్లలకి. ఎవరికైతే గతంలో తక్కువ మార్కులు వచ్చినా ఈసారి ఎక్కువ మార్కులు వచ్చినా, లేదా గతంలో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఇప్పుడు తక్కువ మార్కులు వచ్చినా దాన్ని సరిదిద్దే ప్రయత్నం రీవాల్యుయేషన్తో చేసినా పిల్లలు సంతృప్తి పడరు. అందుకే కొంత ఇబ్బంది అయినా, తల్లిదండ్రులకు కూడా కొంత బరువుగా అనిపించినా రీఎగ్జామినేషన్ పెట్టడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదు. తప్పకుండా రీఎగ్జామినేషన్ పెట్టాలి అని బీఆర్ఎస్ తరఫున మేము కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండవది, ఎక్కడ జరిగింది తప్పు? పిఎస్సిలో జరిగిందా? మీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరైనా పెద్దలు ఈ కుంభకోణంలో భాగమైనారా? ఎట్లా వాల్యుయేషన్లో ఇంత పెద్ద ఎత్తున మిస్టేక్స్ జరిగినాయి? తప్పకుండా నిజం నిగ్గు తేలవలసిన అవసరం ఉన్నది. అందుకే ఒక జ్యుడిషియల్ కమిషన్ వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జ్యుడిషియల్ కమిషన్ ఒక హైకోర్టు సిట్టింగ్ జడ్జి కానీ, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి కానీ, లేదా రిటైర్డ్ న్యాయమూర్తి ద్వారా కానీ ఒక కమిషన్ వేయండి. ఎక్కడ లోటుపాట్లు జరిగినాయి, పిఎస్సిలో ఎక్కడ అవినీతి ఉన్నది, ప్రభుత్వంలో ఎక్కడ అవినీతి ఉన్నది, ఎవరు అమ్ముకున్నారు ఈ పోస్టులు, ఎక్కడ జరిగింది లోటుపాట్లు, తప్పకుండా బయటికి రావాలి. మళ్ళీ భవిష్యత్తులో కూడా ఇట్లాంటి జరగకూడదంటే, భయం ఉండాలంటే ఒక జ్యుడిషియల్ కమిషన్ ద్వారా ఎంక్వైరీ చేయించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వానికి మళ్ళీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, బేసిజానికి పోయి మేమే కరెక్టు అని ఎవరు అడ్వైజ్ చేయగానే అర్జెంటుగా డివిజన్ బెంచ్కి పోవడం, ఈ పిల్లలు తప్పన్నట్టు మళ్ళీ అక్కడ వాదించడం, ఇది పద్ధతి కాదు, ఇది మంచి సంస్కృతి కూడా కాదు. దయచేసి బేసిజానికి పోకండి. ఇంకొక మాట కూడా నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నా, మీరు మాట్లాడితే ఒక్కొక్క మంత్రి ఒక్కో నెంబర్ చెప్తున్నాడు. ముఖ్యమంత్రి 60,000 ఉద్యోగాలు ఇచ్చినామంటాడు, లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ గారు 70,000 ఉద్యోగాలు ఇచ్చినా అంటాడు, బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినామంటారు. అసలు మీ ప్రభుత్వంలోనే ఒకరికొకరికి ఏం జరుగుతుందో తెలియదు. అసలు అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలా. మంత్రులు ఒకరేమో 1,00,000 అని, ఒకరేమో 70,000 అని, అట్లాగే మరొకరేమో ముఖ్యమంత్రి గారేమో 60,000 ఉద్యోగాలంటే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. ఇచ్చిన ఉద్యోగాలకే మళ్ళీ తిరిగి నియామక పత్రాలు ఇస్తూ ఉన్నారు. ఇంకా విచిత్రం అది, ఎప్పటి నుంచో వీఆర్ఓలుగా పనిచేస్తున్న వాళ్ళని వాళ్ళకు జీపీఓ అని కొత్త పేరు పెట్టి వాళ్ళను మళ్ళీ ఒకసారి ఎల్బీ స్టేడియంలో మేమేదో ఉద్యోగాలు ఇస్తున్నామంటే నవ్విపోతురు కాక నాకేమి సిగ్గన్నట్టుగా ఈ ప్రభుత్వ వ్యవహారం ఉంది. ఈ 2 లక్షల ఉద్యోగాల విషయంలో మీరు ఇచ్చిన మాట, ఇవాళ మీరు చెబుతున్న అబద్ధాలు, వీటి విషయంలో నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. మొన్ననే మీరు ఏదైతే 15 రోజుల అసెంబ్లీ సమావేశాలు పెట్టండి అంటే 2 రోజులు మాత్రమే పెట్టి పారిపోయారో నేను గుర్తు చేస్తూ ఉన్నా ప్రభుత్వానికి. మొన్న మీరు 2 రోజుల అసెంబ్లీ సమావేశం పెడితే కూడా మేము డిమాండ్ చేసినాం, నిరుద్యోగ సమస్య ఒక 2 రోజులు చర్చ పెట్టండి. ఈ 2 లక్షల ఉద్యోగాల విషయంలో నిజం నిగ్గు తేలాలి. ఎవరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు జరిగిందేంటి? టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలన్నీ, మీ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లన్నీ అన్నీ కూడా బయటికి రావాలి, ప్రజలు చూడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అసెంబ్లీని ప్రత్యేకంగా 2 రోజుల పాటు సమావేశానికి పిలవండి. కేవలం తెలంగాణ యువత నిరుద్యోగ సమస్య, మీరిచ్చిన హామీలు, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్లు, వీటి విషయంలో చర్చకు అసెంబ్లీకి తప్పకుండా మీరు పిలవాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీకు చిత్తశుద్ధి ఉంటే రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్కి వచ్చి చెప్పిన మాట నిజమే అయితే మొదటి సంవత్సరంలో ఇస్తాం 2 లక్షల ఉద్యోగాలని చెప్పిన మాటలో అనుమాత్రం వాస్తవం ఉన్నా, లేదా మీరు ఇచ్చిన హామీలో నిజాయితీ ఉన్నా వెంటనే ప్రభుత్వం స్పందించాలి. పిల్లల కోసం ఒక 2 రోజుల పాటు కూలంకషంగా చర్చించడానికి, వేరే బిజినెస్ వద్దు, 2 రోజులు కూలంకషంగా
ఈ రాష్ట్ర నిరుద్యోగ యువత కోరుకుంటున్న విధంగా ప్రత్యేకంగా శాసనసభ సమావేశాలు పెట్టాలని చెప్పి మేము స్పెషల్ అసెంబ్లీ సెషన్ పిలవాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే పెద్దలు రాహుల్ గాంధీ గారిని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మీరే చెప్పినారు, ఇక్కడ స్థానిక నాయకులు చెప్తే తెలంగాణ యువత నమ్మలేదు. ఇవాళ 2 ఉద్యోగాలు ఊడగొడితే మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాటిచ్చారు. కేసీఆర్ ఉద్యోగం, కేటీఆర్ ఉద్యోగం ఊడగొట్టండి, 2 ఉద్యోగాలు ఊడగొడితే మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మీరు చెప్పారు. మీకు 2 ఉద్యోగాలు వచ్చినాయి. రేవంత్ రెడ్డి గారికి 1 ఉద్యోగం వచ్చింది, రాహుల్ గాంధీ గారికి ఇంకో ఉద్యోగం వచ్చింది. మరి వాళ్ళ రాहुल गांधी गाరు నేను అడుగుతా ఉన్నా, आप भी गौर करिए, आज तेलंगाना की जो यहाँ की युवा है जिनको आपने वादा किया था 2 लाख युवाओं को रोजगार देने का पहले ही साल में, आज करीब 22 महीना हो गया, दूसरे साल भी खत्म होने को आया आपके कांग्रेस गवर्नमेंट का, आज तक 6000 से ज्यादा आप रोजगार नहीं दे पाए, गवर्नमेंट एम्प्लॉयमेंट नहीं दे पाए. ये सच है. राहुल जी, इलेक्शन के दौरान आना, वादा करना, फिर बाद में मुखर जाना, फिर बाद में कभी भी नहीं आना युवा से मिलने, ये राजनीति नहीं होती है. आपने जो वादा किया कि पहले ही साल 2 लाख युवाओं को रोजगार देंगे, सरकारी मुलाजमात में मौका देंगे, ये तो आपने किया नहीं, निभाया नहीं. कम से कम अभी जो 3 साल का वक्त है, इसमें आप कैसा इंसाफ करोगे, क्या करोगे? और जो हाल ही में आज हाईकोर्ट ने जो एक फैसला सुनाया, जिसको लेकर आज ग्रुप 1 री एग्जामिनेशन करने का एक मौका आपके पास है, वादा निभाने का एक मौका आपके पास है, कम से कम अब आप इंटरवीन होइए, आप आपके गवर्नमेंट से बात करिए, आपके चीफ मिनिस्टर से बात करिए, उनको आदेश दीजिए कि गवर्नमेंट को जो आदेश मिला हाईकोर्ट की तरफ से उसकी अमलावरी जल्द से जल्द करें. రాహుల్ గాంధీ గారిని మేము కోరుతున్నాం, మీరు వెంటనే ముఖ్యమంత్రి గారితో మాట్లాడండి. మీరు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలనే మాట మోసపూరితమైన మాట అని ఇప్పటికే తెలంగాణ యువత అర్థం చేసుకున్నది. మీకు నిజంగా ఏమన్నా కొద్దిగా నిజాయితీ మిగిలి ఉన్నా వెంటనే ఈ గ్రూప్ 1 పరీక్ష విషయంలో చిత్తశుద్ధిగా రీ ఎగ్జామినేషన్ వెంటనే పెట్టే విధంగా మీరు ముఖ్యమంత్రి గారికి ఆదేశాలు ఇచ్చి మీరు మీ నిజాయితీని రుజువు చేసుకోవాలని చెప్పి కూడా కోరుతూ, మరి మా పార్టీ తరఫున మళ్ళొకసారి మా డిమాండ్లు పునరుద్ఘాటిస్తా ఉన్నాం. 1 రీ ఎగ్జామినేషన్ పెట్టాలి.